గుడ్లవల్లేరు మండలంలో పర్యటించిన శాసనసభ్యులు వెనుగల రాము నేడు ఆ మండలంలోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రిజిస్టర్ తనిఖీ చేసి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవంటూ ఈ సందర్భంగా ఆయన సిబ్బందిని హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో సచివాలయానికి వచ్చిన పలువురు గ్రామ ప్రజలతో మాట్లాడి సచివాలయ సిబ్బంది అందిస్తున్న సేవలు ఏ విధంగా ఉన్నాయి అంటూ అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఎవరైనా సకాలంలో ప్రజా సమస్యలపై స్పందించకపోతే వారిపై వేటు తప్పదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. రిజిస్టర్లో సంతకం చేసిన ప్రతి ఒక్క సిబ్బంది గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సచివాలయ సిబ్బంది నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. బాబు పిలుస్తున్నాడు బాగా. నమస్తే అమ్మా. ఓనర్ అంతా ఎంతమంది వర్కింగ్ ఇక్కడ? 8 మెంబర్స్. ఏం చేస్తున్నారు అంతా? ఏది సెన్సస్ ట్రైనింగ్కి మీరు విఆర్ఓనా? మీరు డిజిటల్ అసిస్టెంట్. మొత్తం 8 మెంబర్స్ అన్న వర్కింగ్ ఇక్కడ. అవును, అదే ఇన్ఛార్జ్గా ఉన్నాడు గుడ్లవల్లేరు. ఓకే. పొద్దున వస్తున్నారా? పొద్దున్న ఇది ఎవరు చెక్ చేస్తున్నారు? ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరు ఇక్కడ? ఇక్కడ ఉందా? ఏడుగురు. ఏది ఏ నెంబర్ సచివాలయం కింద రావట్లేదు. ఓకే. మహిళా పోలీస్ గారు, వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఇద్దరు 21 నుంచి 23 వరకు సెన్సస్ ట్రైనింగ్లో ఉన్నారు సార్. ఓకే. ఓడి కింద పెట్టాను సార్. ఓడి కింద పెట్టాను సార్. ఇక్కడ అజయ్ బాబు అది అయిపోయింది సార్. లాస్ట్ వీక్ అయిపోయింది సార్. ఓకే. డెప్యుటేషన్ నందివాడ మండలం సర్వేయర్ గారు విలేజ్ సర్వేయర్ దీంట్లో నుంచి ఉంటాడు. జి భాస్కర్ ఆయన ఇంజనీరింగ్ అసిస్టెంట్ సార్. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎక్కడ ఉన్నాడు? వస్తున్నారు సార్. బిఎల్ఓ పని మీద వెళ్ళారు సార్. బయటకు వెళ్ళినప్పుడు రాస్తారు కదా. జయసూర్య నువ్వా? విఆర్ఓ ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఇక్కడ లోకలేనా? ఇదా నీ పేరండి? ఇంజనీరింగ్ అసిస్టెంట్. ఎక్కడికి వెళ్ళావు? అమ్మా ఏ పని మీద వచ్చావుట్రా? విఆర్ఓ కోసం వచ్చావా? ఏం పని మీద? ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? 3 నెలల నుంచి. ఎన్నిసార్లు వచ్చావు? ఏదో మీకు దొరకలేదు ఇప్పుడు దాకా? అప్లికేషన్ సరే అది మాట్లాడదాం కానీ నేను చేపిస్తా. ఇప్పుడు ఎప్పుడెప్పుడు వచ్చావు చెప్పు డేట్లు. నిన్న వచ్చావా? మొన్న రాలా? ఎప్పుడు దొరకలేదు నీకు ఇప్పుడు దాకైనా? ఆయన లేకపోతే ఇంకెవరు పని చేయట్లేదు నీకు? ఈఆర్ఓకే చెప్పమంటున్నారా? మిగతా వాళ్ళు ఎవరు ఇక్కడ మీకు ఎవరు హెల్ప్ చేయట్లేదు? నిన్న కూడా వచ్చావా? మొన్న వచ్చావు. వచ్చిన వాళ్ళు మీరు నోట్ చేసుకుంటారా? కాదు, వచ్చిన వాళ్ళే మీరేమన్నా పెట్టుకుంటారా? విజిటర్స్ అందరి వచ్చేసి ఎవరి దారిని వచ్చి వాడి దారిని వెళ్ళిపోవడం. మహిళా పోలీస్ గారు ఉంటే కదా మహిళా పోలీస్ గారు రాసేది. ఇది జరగడానికి ముందు ఎంతమంది ఉండేవాళ్ళు? ఈ
సచివాలయాలు స్టార్ట్ అవ్వడానికి ముందు ఎంతమంది ఉండేవాళ్ళు ఊరికి? స్టాఫ్ ఊరికి ఎంతమంది ఉండేవాళ్ళు? 2 ఉండేవాళ్ళు అంతేనా? 8 మంది ఉండి ఇంకా వాళ్ళు 3 సార్లు 4 సార్లు తిరగాల్సి వస్తుందంటే వాళ్ళకి అప్లికేషన్ కూడా తీసుకోలేకపోవటం ఏంటి మీరు? ఆయనకిస్తే పిఆర్ ఎక్కడికి? హౌస్ సైట్లు ఉంటే ఊర్లోకి ఎంక్వైరీకి వెళ్ళారా? ఇది ఏ రోజు వచ్చినా కానీ వీళ్ళకి దొరకలేదండి, ఆయనకి దొరకలేదంట. 3 రోజుల నుంచి నీకు కనీసం ఇది కూడా లేదు. ఎందుకని? గివ్ మీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. 3 రోజుల నుంచి సంతకం కూడా చేయలే. ఇప్పుడేమో సైట్కి వెళ్ళాను అంటున్నావు. మీకు ఆన్లైన్ కూడా రిజిస్ట్రేషన్ ఆన్లైన్ కూడా చేయాలి కదా? ఆన్లైన్ చేసేసి వదిలేస్తారా? చేశారు అది కూడా? అది చూపించు ఒకసారి. ఆన్లైన్లో అయిందో లేదో కావాలిగా, ఉంటుంది. ఇది వెంకటేష్ ఆర్ఎస్కేలో ఉన్నాడు. ఇక్కడికి వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతాడా? ఈయన అసలు సంతకాలు కూడా చేయలేదు 3 రోజుల నుంచి. లలిత్ చంద్ ఏంటి ఇతనంటే? డెప్యుటేషన్. ఓకే. ఈయన రానట్టేనా 3 రోజులు వస్తే? మరి సంతకాలే 20 లేదు, 21 లేదు, 22 లేదు. 3 రోజుల నుంచి నువ్వు సంతకం పెడతానికి ఏం బతకమా? పెట్టలేవు కదా, ఎదురుగుడు కనపడుతుంది. పెట్టానంటే ఏంటి? ఇదే ఇతని మీద ఏమన్నా కంప్లైంట్లు? ఇతని మీద ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయండి వీఆర్ఓ మీద? బాగా చేస్తున్నాడా? పొద్దున్న వాటర్ చూడాల్సింది ఎవరు? నువ్వేదా చేపిస్తున్నావా రోజు? ప్లస్ వాటర్ వదిలేవాడు. బోర్లు కాదు నాకు, మీరు వాటర్ ట్యాంకులోంచి మాకు ఆ ట్యాంక్ క్లీనప్ చేపించి దాంట్లో మన తవ్వేశారుగా ఈ చెరువులన్నీ ఇక్కడ తవ్వేశారుగా, అంగళూరు చెరువులన్నీ. అసలు చెరువు అవ్వలేదా? మిగతా అన్ని తవ్వేసుకున్నారా? ఏమో నేను చూసా కదా తాడు అడుగుందో. చంద్రాల రోడ్లోది మట్టి పిసికినట్టు అయిపోయింది రోడ్డు అంటారు అప్పట్లో. గెలవక ముందు అది బేసిక్గా ముందే చూసాను. ఈ చెరువు మరి తవ్వన్న పెట్టండి, ఏదైనా చేయండి, మీరు అప్లై చేసుకోండి. దీంట్లో నాకైతే కనుక వాటర్ దాంట్లో ఇవ్వాలి. ఎందుకు అండర్ గ్రౌండ్ వాటర్ ఎందుకు ఇస్తున్నారు మీరు? ఏమైనా ఫెసిలిటీస్ లేవా అక్కడ? క్లీన్ చేసి ఇవ్వాలి కదా. మీకు మంచినీళ్ళు పడతాయంటే ఇక్కడ బోర్డులో? అంటే ఎన్నాళ్ళు వస్తే? నాకు తెలియదు. మీరు ఎప్పటికప్పుడు వాటర్ పెడతాం, మీరు ఫిల్టర్ పెట్టుకుంటూ రెడీగా ఉండాలి. ఓ రోజు మోటార్ పాడైపోతే ఏం చేస్తారా మీరు? ఫిల్టర్ కూడా చేయించండి. ఇక్కడ శానిటరీ అసిస్టెంట్ ఎవరు మరి? శానిటేషన్ అసిస్టెంట్ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా దాంట్లో. హౌస్ సైట్ కోసం 1 ఇయర్లో నేను ఒక్కరోజు వస్తే వస్తున్నాను 44 మీ దగ్గర ఎందుకు రావట్లేదండి? అమ్మాయిది అప్లికేషన్ ఏంటి? ఎందుకు అవ్వలేదు? 2 రోజులు 2 నెలల నుంచి తిరుగుతున్నాను. అసలు దాని మీద అద్దెకుంటున్నాను. ఆ స్థలం అనేది లేదు.
స్థలం మీ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉంటే ఇట్లా ఉండాలిగా పేరు. పేరు కూడా వచ్చింది సార్. అప్పట్లో మరి ఆయన ఏదే పేరేంటమ్మా మీది? దాసి పార్వతి అండి. దీంట్లో ఉంటుందా? మరి 1 year నుంచే కదా. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో పెట్టింది సార్. ఈమెయిల్ రిజెక్టెడ్. రిజెక్టెడ్ ఎందుకని? ఎలిజిబుల్లో పెట్టారు సార్. రీజన్ ఏంటి? రీజన్ రిమార్క్స్ రాయలేదు సార్. మళ్ళీ ఇప్పుడు మనం ఎంక్వైరీ చేసి చేయొచ్చు సార్. నాకు రేపటికల్లా చెప్పండి అమ్మాయి. రీజన్ ఏంటనేది నాకు కూడా మెన్షన్ చేసి చెప్పండి. ఓకే, మీరు చెక్ చేసి రీజన్ ఏంటి అనేది కూడా రేపటికల్లా చెప్పండి. వీళ్ళందరూ ఎలిజిబుల్ వాళ్ళు. అవును సార్, మనకు మొత్తం 68 అప్లికేషన్స్ ఎలిజిబుల్, 2 రిజెక్ట్ చేసాం సార్. పెండింగ్లో నేను ఎంక్వైరీ చేస్తాను సార్. మా దగ్గర 50 ఉంది సార్, క్లియర్ చేస్తాను. క్లియర్ చేయండి. వస్తే అమ్మ మీకు త్వరలో వచ్చేస్తున్నాయి ఇవి ఇచ్చేటప్పుడు. మీరు కనుక ఇది ఉంటే కనుక 100% అవుద్ది. అవ్వకపోతే నా దగ్గరికి రండి. బేసిక్గా అంటే మీరు రిజెక్టెడ్ అయితే ఎందుకు రిజెక్టెడ్ వాళ్ళు క్లియర్గా చెప్తారు. మీకు ఏమైనా ఇల్లు ఉండాలి, ఇంతకుముందు దీంట్లో లేదు. నాకు ఇల్లు అనేది లేదు సార్. సరే, ఇంతకుముందు ఎప్పుడో వచ్చి ఉండొచ్చు, లేదు మీ రైస్ కార్డులో వేరే వాళ్ళ దాంట్లో ఉండొచ్చు, లేదు ఇంకోళ్ళ ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఉండొచ్చు. ఇట్లాంటివి ఏ ఒకటి ఉంటాయి బేసిక్గా. అయ్యా ఏంటనేది క్లియర్గా తెలుసుకుని దాన్ని ఓకే దాంట్లో ఇంకోళ్ళు ఎవరో వచ్చింది అనేదేంటి మా గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఇది ఉంటుంది. అన్నీ మీకు అవైలబుల్గా పెడుతున్నాం. మీరు ఇచ్చే సర్వీస్ వచ్చిన వాడితో కూర్చుని మాట్లాడుతూ అనేది ఇంపార్టెంట్. కస్టమర్ సర్వీస్ ఎలా అయితే అంత సీరియస్గా తీసుకుంటారో ప్రైవేట్ వాటిలో అంత సీరియస్గా మనం ఇక్కడ తీసుకుంటేనే బాగుంటుంది. నేను వచ్చారు అలా బయట కూర్చుని ఉన్నారు దీంట్లో. ఓకే, మీరు లేనప్పుడు కనీసం ఏం చేస్తున్నారు వాళ్ళు ఏమైనా తీసుకోవాలా ఇచ్చేయాలా అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఎవరి బాధ్యత అది మాది అన్నట్టు కూర్చుంటే కుదరదు బేసిక్ దీంట్లో. అర్థమైందా? చేయండి. ఇది నాది బాధ్యత కాదు అనుకుంటే మీకులో మీరు షేర్ చేసుకోండి అవసరం అయితే. లేనప్పుడు